అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 116. మరో ప్రమాదంలో పడ్డ హాస్ని. ఇక స్టోరీలోకి వెళ్తే, స్మిత డిన్నర్ పార్టీ అరేంజ్ చేస్తానని చెప్పి వెళ్ళటంతో అతి కష్టం మీద విరాట్ని ఒప్పించింది హాస్ని. ప్రశాంత్కి స్మిత పార్టీ ఇస్తుందని చెప్పకుండా తన బిజినెస్కి సంబంధించిన కొంతమంది అఫీషియల్స్తో చిన్న పార్టీ అని చెప్పి అతనితో పాటు కీర్తిని కూడా తీసుకొని కార్లో పార్టీ జరుగుతున్న ప్లేస్కి స్టార్ట్ అయింది హాస్ని. కొద్దిసేపటి తర్వాత ప్రశాంత్ కార్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న స్మితా విల్లా దగ్గర ఆగింది. కార్ ఆగగానే విండోలో నుంచి స్మితా విల్లాను చూడగానే ప్రశాంత్ ఆశ్చర్యపోతూ హాస్ని వైపు చూశాడు. ప్రశాంత్కి ఏమని సమాధానం చెప్పాలో తెలియక అతన్ని చూస్తూ భయపడి తల పక్కకు తిప్పుకుంది హాస్ని. ఖచ్చితంగా స్మిత ఏదో ప్లాన్ చేసిందని ప్రశాంత్కి లైట్గా మాటలుగా అర్థమైంది. మార్నింగ్ స్మిత ఆఫీస్కి వచ్చినప్పుడే తను హాస్నిని అడ్డం పెట్టుకొని తనని పెళ్లికి ఒప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉందని అతనికి అర్థమైనా ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలని కాంక్షగా ఉన్నాడు. ఇప్పుడు అదే నిజమని తెలుస్తూ ఉంటే చిరాగ్గా కార్ దిగాడు. విసురుగా కార్ దిగిన ప్రశాంత్ని చూసిన కీర్తి హాస్ని ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ భయంగా కార్ దిగి ప్రశాంత్ వెనుక నిలబడ్డారు. ప్రశాంత్ ఏం మాట్లాడకుండా విల్లా లోపలికి వెళ్తూ ఉండటంతో ఇద్దరు ఊపిరి పీల్చుకొని ఆ విల్లాను చూస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. గ్లాస్ వాల్స్తో డోర్స్తో చాలా అందంగా కనిపిస్తున్న ఆ విల్లాను చూసి హాస్ని ఆశ్చర్యపోయింది. గార్డెన్లో ఉన్న చెట్లకు కలర్ లైటింగ్స్, చుట్టూ నైట్ టైంలో కూడా ఫ్లవర్స్లా మెరుస్తున్న ఆ లైటింగ్స్ని చూసి చిన్నపిల్లలా ఎక్సైట్ అవుతోంది హాస్ని. ఏ కీర్తి, అటు చూడు, ఆ ట్రీస్ ఎంత బాగున్నాయో. మ్యాన్షన్కి వెళ్ళాక విరాట్ గారికి చెప్పి నేను కూడా గార్డెన్లో అలా అరేంజ్ చేయిస్తాను అని ఆశగా అంది హాస్ని. హాస్నిని పైకి కిందకి చూస్తూ, పార్టీ టైంకి మామూలు టైంకి తేడా తెలుసుకోవే తింగరి. డైలీలో లైటింగ్ పెట్టుకొని కూర్చుంటే పవర్ బిల్ పెరిగిపోతుంది అని వెట్టకారంగా అంది కీర్తి. కీర్తి మాటలకు కోపంగా చూస్తూ, మా హిట్లర్ చాలా రిచ్ మ్యాన్, పవర్ బిల్ కోసం మేమేం కకృతి పడం అని మూతి తిప్పుకుంది హాస్ని. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్కి రిచ్ మ్యాన్కి పూర్ మ్యాన్కి తేడా లేదు బేబీ అని దీర్ఘం తీస్తూ తను ఎదురుగా వస్తున్న స్మితాని చూడగానే షాక్ అయ్యి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది కీర్తి. కీర్తి వాయిస్ కట్ అవ్వడంతో సడన్గా దీనికి ఏమైంది అనుకుంటూ ఆమె చూస్తున్న వైపు చూసిన హాస్నికి స్కిన్ టైట్ లాంగ్ డ్రెస్లో చాలా అందంగా రెడీ అయ్యి వస్తున్న స్మితాని చూసి ఆమె కూడా ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయింది. ప్రశాంత్ రావడం గమనించి అతని కోసం పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది స్మిత. స్మిత ఎక్సైట్మెంట్ని చూసిన హాస్ని ప్రశాంత్ పక్కకి వెళ్ళి నిల్చుంటూ, మీరు స్మితాతో మళ్ళీ పెళ్లి గురించి ఎందుకు ఆలోచించకూడదు అని అంది హాస్ని. ఆమె మాటలకి విసుగ్గా, మా రిలేషన్ గురించి మళ్ళీ ఆలోచించాలని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు, ఇకపై అనుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అని అన్నాడు ప్రశాంత్. అతని మాటలకి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, మీ ఇద్దరి మధ్య అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? స్మితా మేడం మీకు తెలియకుండా ఏదైనా పెద్ద తప్పు చేశారా? అంటే అఫైర్స్ అలా అంటూ కొంచెం ఇబ్బందిగా అడిగింది హాస్ని. ప్రశాంత్ చిరాగ్గా హాస్ని వైపు చూసి, మీరు నా మ్యారేజ్ లైఫ్ గురించి వదిలేసి మీ మ్యారేజ్ లైఫ్ గురించి ఆలోచించండి అని అక్కడ ఉండలేక ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయాడు. నా మ్యారేజ్ లైఫ్ గురించి ఆలోచించాలా? అంతగా ఆలోచించేదేముంది అని అయోమయంగా అనుకుంది హాస్ని. ఏంటే ఇక్కడే ఆగిపోయావు అంటూ ఆమె వెనక్కి వచ్చిన కీర్తి కదిలించేసరికి ఉలిక్కిపడి ముందుకు చూసిన హాస్నికి గుండె హై స్పీడ్లో కొట్టుకోవడం స్టార్ట్ అయింది. తన ఎదురుగా తననే నవ్వుతూ చూస్తూ తన ముందుకు వస్తున్న మహేంద్రను చూడగానే హాస్నికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఒకప్పుడు మహేంద్రను చూడటానికి ఎంత ఆరాటపడేదో ఇప్పుడు అతన్ని చూస్తూ ఉంటే అంత భయపడుతోంది హాస్ని. ఏదైనా తేడా జరిగితే విరాట్ తనని చంపేస్తాడని హాస్నికి బాగా తెలుసు. మహేంద్రవర్మ హాస్నికి ఎదురుగా వెళ్ళడం చూసి, ఇతనేంటి ఇక్కడ అంటూ మళ్ళీ హాస్ని దగ్గరికి వచ్చాడు ప్రశాంత్. ఈసారి హాస్నిని ఆడుకోవడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనుకుంటూ, ఏంటి ఇక్కడ ఆగిపోయారు, వెళ్ళి మీ ఓల్డ్ ఫ్రెండ్ని పలకరించండి అని సన్నగా నవ్వుతూ అన్నాడు ప్రశాంత్. అతని మాటల్లో వంగ్యాన్ని గమనించి అతని వైపు చూసింది హాస్ని. ఆమె చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రశాంత్. హాస్నిని చూసి చిన్నగా నవ్వి అతని వెనకాలే వెళ్ళింది కీర్తి. వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడంతో టెన్షన్గా దిక్కులు చూస్తున్న హాస్ని ముందుకు వచ్చిన మహేంద్ర, హాయ్ హాస్ని, యూ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ టు మీట్ మీ హియర్ రైట్ అని చిన్నగా నవ్వుతూ అన్నాడు మహేంద్ర. మహేంద్రని చూసి ఇబ్బందిగా నవ్వుతూ, అవును, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరేంటి ఇక్కడ? మీకు స్మిత మేడం ముందే తెలుసా అని అడిగింది హాస్ని. యా,
స్మితాకి నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇదివరకు చాలా పార్టీస్లో కలిసాం. నా ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తున్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. నువ్వు వచ్చే పార్టీని నేనెందుకు మిస్ అవ్వాలని నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా వచ్చాను అని అన్నాడు మహేంద్ర. ఓ అలాగా అంటూ అసలు ఈ డిన్నర్ ప్లాన్ చేసిన స్మితాని మనసులో 100 బూతులు తిట్టుకుంది. ఇప్పుడు తానున్న కోపంలో ఎదురుగా స్మిత ఉంటే కొట్టినా కొట్టేసేలా ఉంది. తనని చూసి కూడా సరిగ్గా రియాక్ట్ అవ్వని హాస్నిని చూసి, హాస్ని నువ్వు ఎందుకు అలా ఉన్నావు? నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా అని సడన్గా అడిగాడు మహేంద్ర. మహేంద్ర మాటలకు షాక్ అయ్యి, అయ్యో అలా ఏం లేదు మహేంద్ర గారు, డోంట్ ఫీల్ బ్యాడ్, నేనేదో ఆలోచిస్తున్నాను అని కవర్ చేసుకుంది హాస్ని. మహేంద్రతో మాట్లాడడానికి తనకి ప్రాబ్లం లేకపోయినా కేవలం విరాట్ ఏమంటాడో అనే భయంతో అతనితో మాట్లాడడానికి సంకోచిస్తోంది. ప్యానిక్ అవుతున్న హాస్ని చూసి, నేను జస్ట్ జోక్ చేశాను, ఎందుకు అలా ప్యానిక్ అవుతున్నావు అంటూ నవ్వాడు మహేంద్ర. టెన్షన్ వల్ల పడుతున్న చెమటలు తుడుచుకుంటూ అదేం లేదు అంటూ చిన్నగా నవ్వి అతని నుంచి తప్పించుకొని విల్లా లోపలికి వెళ్ళింది హాస్ని. స్మిత లివింగ్ రూమ్కి కొంచెం పక్కగా ఉన్న కబోర్డ్లో నుంచి ఒక బాటిల్ తీసి అందులో ఉన్న వాటర్లో కనిపిస్తున్న డ్రింక్ని గ్లాస్లో పోసి దాంట్లో తను తీసుకొచ్చిన పౌడర్ మిక్స్ చేసింది. అది చూసిన సర్వెంట్ కంగారు పడుతూ, ఏం చేస్తున్నారు మేడం, ఎవరైనా చంపడానికి ప్లాన్ చేస్తున్నారా ఏంటి అని కంగారుగా అడిగాడు. ఏయ్ ఎలా కనిపిస్తున్నాను నీకు, మర్డర్ చేసేదానిలో కనిపిస్తున్నానా అని సర్వెంట్ మీద ఫైర్ అయింది స్మిత. దాంతో సర్వెంట్ భయపడుతూ, సారీ మేడం, ఏదో పౌడర్ మిక్స్ చేస్తుంటే భయమేసింది అని తడబడుతూ అన్నాడు. నువ్వు అంత భయపడాల్సిన మ్యాటర్ ఏం లేదు, దీంట్లో కలిపింది జస్ట్ చీప్ డ్రగ్ అంతే, ఏదో ఫ్రెండ్లీగా సరదాగా ఆట పట్టిద్దామని అంటూ ఆ గ్లాస్ అతని చేతిలో ఉన్న ట్రేలో పెట్టి, దీన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా ప్రశాంత్ సార్కి మాత్రమే ఇవ్వు, గ్లాస్ మారిపోయిందో చంపేస్తా జాగ్రత్త అని ఆ సర్వెంట్ని బెదిరించింది స్మిత. ట్రైన్ తీసుకొని ప్రశాంత్ వైపు వెళ్ళాడు ఆ సర్వెంట్. ఎప్పటి నుంచో స్మిత దగ్గర వర్క్ చేస్తుండటంతో అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ప్రశాంత్ని ఎక్కడ ఆమె చంపేస్తుందో అని భయపడ్డాడు ఆ సర్వెంట్. లివింగ్ హాల్లోకి వచ్చిన హాస్ని సోఫాలో కూర్చున్న ప్రశాంత్ని చూసి వెళ్ళి అతనికి కొంచెం దూరంగా కూర్చొని అతను ఇంకా కోపంగానే ఉన్నాడేమో అని తల తిప్పి ప్రశాంత్ ఫేస్ని చూసింది. కానీ అతని ఫేస్లో కనిపిస్తున్న ఈవిల్ స్మైల్ చూసి హాస్ని ఫేస్ మండిపోయింది. దేవుడా, ఈ ప్రశాంత్ అప్పుడే ఆ హిట్లర్కి అన్నీ మోసేశాడా? ఇప్పుడు ఆ హిట్లర్ వస్తే నా పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతున్న హాస్ని పక్కకు వచ్చి కూర్చున్నాడు మహేంద్ర. అప్పటికే విరాట్ గురించి భయపడుతున్న హాస్ని మహేంద్ర తన పక్కన కూర్చోవడంతో వెంటనే భయంగా లేచి నిలబడింది. సడన్గా లేచిన హాస్నిని అక్కడున్న అందరూ వింతగా చూశారు. తనని చూస్తున్న అందరినీ చూస్తూ ఒక పిచ్చి స్మైల్ ఇచ్చి, వాష్రూమ్ అని వచ్చిరాని నవ్వుతో కీర్తితో అంది హాస్ని. హాస్ని వేస్తున్న పిచ్చి వేషాలకు కీర్తి కోపంగా చూస్తూ థూ అని ఊస్తున్నట్టు నోట్లో సైగ చేసింది. కీర్తి చేసిన పనికి ఆమెను మింగేసేలా చూస్తూ ఎర్రబడ్డ ఫేస్తో ఎదురుగా కనిపిస్తున్న రూమ్లోకి వెళ్ళిపోయింది హాస్ని. క్లియర్గా ఉన్న రోడ్డుపైన 150 స్పీడ్తో దూసుకు వస్తుంది విరాట్ కార్. వెనకాలే అతని బాడీగార్డ్స్ కూడా ఫాలో అవుతూ వస్తున్నారు. ఎర్రగా నిప్పులు కక్కే కళ్ళతో పిడికిలు బిగించుకొని కూర్చున్న విరాట్ని చూసిన దాస్ మరియు డ్రైవర్ ఇద్దరూ వణికిపోతున్నారు. విరాట్ ఫేస్ చూడాలంటేనే దాస్కి భయంగా ఉంది. ప్రశాంత్ ద్వారా మహేంద్ర పార్టీకి వచ్చాడని తెలుసుకున్న విరాట్ క్షణం కూడా తన ఆఫీస్లో ఉండకుండా వెంటనే స్మితా విల్లాకి బయలుదేరాడు. వాడక్కడికి ఎందుకు వెళ్ళాడో తెలిసిందా అని సీరియస్గా అడిగాడు విరాట్. విరాట్ వాయిస్లో ఉన్న బేస్కి తన నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ, మహేంద్ర గారు స్మితా మేడంకి క్లోజ్ ఫ్రెండ్ అట, అతనితో పాటే ఈ పార్టీకి వచ్చారని ప్రశాంత్ గారు చెప్పారు అని భయంగా చెప్పాడు దాస్. పిలవని పార్టీకి, తనకి కూడా సరైన ఇన్ఫర్మేషన్ తెలియని పార్టీకి మహేంద్ర ఎలా వచ్చాడని ఆలోచిస్తున్న విరాట్ మొహం ఇంకా ఎర్రగా మారిపోయింది. రూమ్లోకి వెళ్ళిన హాస్ని ఆ గ్లాస్ వాల్స్లో నుంచి బయటకు చూస్తూ, అబ్బా ఈ వ్యూ ఎంత బాగుంది, విరాట్ గారితో చెప్పి ఇలాంటి హౌస్ ఒకటి కట్టించుకోవాలి అని అనుకుంటూ ఫుల్ పోష్గా ఉన్న ఆ విల్లాని ఇంటీరియర్స్ని చూస్తూ మళ్ళీ లివింగ్ రూమ్లోకి వచ్చింది. తను వచ్చేసరికి మహేంద్ర సోఫాలో లేకపోవడం చూసి రిలాక్స్గా ఫీల్ అయ్యి కీర్తి పక్కన కూర్చొని తన ముందున్న గ్లాస్లో ఉన్న డ్రింక్ని చూసి వాటర్ అనుకొని గట్టగట్ట తాగేసింది హాస్ని. ఇంతసేపేంటి, నన్ను ఒక్కదాన్నే ఇంతమందిలో వదిలేసి వెళ్ళిపోయావు, నాకెంత ఇబ్బందిగా ఉందో తెలుసా అని హాస్ని చెవి దగ్గర చిన్నగా అరిచింది కీర్తి. ఆమె మాటలు పట్టించుకోకుండా, ఈ విల్లా ఇంటీరియర్ ఎంత బాగుందో తెలుసా, ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయకుండా అలా మొత్తం తిరిగి చూద్దాం పద
అని అనింది హాస్ని. అంతకుముందు కూర్చోవడం ఇబ్బందిగా ఉన్న కీర్తి వెంటనే హాస్నితో పాటు ఆ విల్లా మొత్తం చూడటానికి వెళ్ళింది. విల్లా ఇంటీరియర్ మొత్తం చూస్తూ వస్తున్న హాస్ని సడన్గా కీర్తి వైపు తిరిగి, అవును, నువ్వు రెంట్కి హౌస్ తీసుకున్నావు కదా, ఎలా ఉంది నీ న్యూ హౌస్ అని అడిగింది. నేను తీసుకుంది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్, దాన్ని హౌస్ అనేంత సీన్ లేదు మేడం అని కీర్తి అనగానే, వాట్, సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నావా? అసలు నీకు నేను ఎలా గుర్తుకు లేకుండా పోయానే? నేను ఎప్పుడైనా విరాట్ సార్ మీద అలిగితే ఎక్కడికైనా పారిపోవాలనుకుంటే నాకు ఒక ప్లేస్ ఉండాలి కదా, నా కోసం ఆలోచించి నీ సొమ్ము ఖర్చు చేస్తే ఏమవుతుందే అని కీర్తి మీద ఫైర్ అయింది హాస్ని. హాస్ని మాటలకు పళ్ళు కొరుకుతూ, ఏ మీ మ్యాన్షన్లో నీకు ప్లేస్ దొరకట్లేదా నా సింగిల్ బెడ్రూమ్లోకి వచ్చి ఉండటానికి అని కీర్తి అంది. ఆ మ్యాన్షన్ ఎంత పెద్దదైతే ఏం లాభం, ఒక్క మా బెడ్రూమ్ తప్ప మిగతావన్నీ లాక్ చేసి ఉంటాయి కదా, అందుకే నీ దగ్గరికి జంప్ అవుదామని ఆలోచిస్తున్నాను అంటూ చిన్నగా కన్ను కొట్టింది హాస్ని. మరింత కోపంగా పళ్ళు కొరుకుతూ, ఏం మేడం, నేను ఆ సింగిల్ బెడ్రూమ్లో ఫ్లాట్లో ఉండటం కూడా నీకు ఇష్టం లేదా? ఏకంగా ఫుట్పాత్ మీద నాకు పాక ఏమైనా వేయాలనుకుంటున్నావా అని అనింది కీర్తి. ఫుట్పాత్ మీద పాకలో ఉండాల్సిన కర్మ నీకేంటి అని అంటున్న హాస్ని సడన్గా తన బాడీలో జరుగుతున్న మార్పులకి నడుస్తున్న దానిలా ఆగిపోయింది. సడన్గా ఆగిన హాస్నిని చూసి, ఏమైందే అని కంగారుగా అడిగింది కీర్తి. తన ఒంటికి పడుతున్న చెమటల్ని తుడుచుకుంటూ, ఏంటోనే సడన్గా కొంచెం అనీజీగా ఉంది, నాకు కూడా సరిగ్గా తెలియట్లేదు కానీ అంటూ కీర్తి వైపు ఇబ్బందిగా చూస్తూ, నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి అని తలదించుకొని చెప్పింది హాస్ని. హాస్ని మాటలకు షాక్ అయ్యి, వాట్ అని గట్టిగా అరిచింది కీర్తి. అంటే అది కాదేమో, ఏంటో అంతా అనీజీగా ఉంది, ఒక్కసారిగా బాడీ మొత్తం హీట్ అయిపోయింది అని నర్వస్గా అంది హాస్ని. ఇబ్బంది పడుతున్న హాస్ని చూసి తన హ్యాండ్ కీతో ఆమె ఫేస్ తుడుస్తూ, అలాంటిది ఏం లేదే, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రాపు, కొంచెం సెట్ అవుతావు అని తనని వాష్రూమ్లోకి పంపించింది కీర్తి. వెంటనే హాస్ని కోసం వాటర్ తీసుకురావడానికి లివింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది కీర్తి. ఫేస్ కడుక్కుంటున్న హాస్ని తనలో రగులుతున్న రకరకాల ఫీలింగ్స్ని అణుచుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంది. తిరిగిపోతున్న తలని 2 చేతులతో పట్టుకొని వాష్రూమ్ డోర్ ఆనుకొని ఆలోచిస్తుండగా ఆమెకు వెంటనే విరాట్ గుర్తొచ్చాడు. తన సిచ్యువేషన్ విరాట్కి ఎలా చెప్పాలో అర్థం కాక ఒక్క నిమిషం ఆలోచించిన హాస్ని వాష్రూమ్ నుంచి బయటకు వెళ్తే తన పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడి అతడు ఎలా రిసీవ్ చేసుకున్నా సరే మ్యాటర్ చెప్పాల్సిందే అనుకొని అతనికి కాల్ చేసింది. అటు నుండి కాల్ లిఫ్ట్ చేసిన విరాట్, హలో అని అనకముందే, విరాట్ గారు అని ఇబ్బందిగా అంటూ వాష్రూమ్ బయటకు వచ్చింది హాస్ని. ఆమె వాయిస్లో తేడా గమనించి, ఏమైంది బేబీ అని కంగారుగా అడిగాడు విరాట్. హాస్ని దగ్గరికి విరాట్ టైంకి చేరుకుంటాడా? ప్రశాంత్ తాగాల్సిన డ్రింక్ హాస్ని చేతికి ఎలా వచ్చింది? హాస్ని ఏమైనా ప్రమాదంలో పడబోయిందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.